తిరుమలలో దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నేను ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి కంచికి అయితే స్టార్ట్ అయిపోయాను. సో టికెట్ ప్రైస్ వచ్చేసి 135 రూపీస్ అలా పడింది. కంచికి వెళ్ళేసరికి నాకు 10 అయింది. సో నేను ఎర్లీగా చెక్ ఇన్ అయ్యాను కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్న రూమ్ కాకుండా వేరేది ఇచ్చారు. సో ఈ రూమ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. దానికి ఎక్స్ట్రాగా బాల్కనీ ఉంటుంది. బాల్కనీ బయటికి వెళ్ళొచ్చు, బట్ ఇక్కడ అదే ప్లేస్లో బాల్కనీ ఉంది కానీ అది క్లోజ్డ్ అనమాట. బయటికి వెళ్ళడానికి ఆప్షన్ లేదు. ఇక్కడ వాటర్ బాటిల్ గ్లాస్ టైప్ ఇచ్చారు. సో ఇది బాగుంది. అంటే బాటిల్ ఇవ్వకుండా గ్లాస్ బాటిల్ ఇవ్వడం చాలా బాగుంది. ఈ తర్వాత సోపు అండ్ షాంపూ డెంటల్ కిట్ అయితే ఇచ్చారు. ఇది బాల్కనీ అనమాట. చూడండి, ఇది క్లోజ్డ్ ఉంటుంది. బయట అన్నీ కనిపిస్తాయి, బట్ వెళ్ళడానికి అక్కడ లేదనమాట టెరాస్ లాగా. ఇది వచ్చేసి మిర్రర్ నాకన్నా హైట్ ఉంది. మిర్రర్ అయితే బాగా నచ్చింది నాకు. అమ్మాయిలకి అదే నచ్చుతుంది కదా. ఇది వచ్చేసి వాష్రూమ్ కూడా నీట్గా ఉంది. ఇది వాల్ పెయింట్ బెడ్కి బ్యాక్ సైడ్ ఉందన్నమాట. భలే ఉంది, అసలు చాలా బాగుంది. వెంటిలేషన్ కానీ అంతా ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. సో మీకు ఈ హోటల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను. నాకు ప్రైస్ వచ్చేసి 1500 చేంజ్ అలా పడింది. నేను 1 month బిఫోర్ బుక్ చేసుకున్నాను. సో అందుకే నాకు అంత తక్కువ పడింది.